మిగిలింది కిందకి వెళ్ళిపోతారు సార్. 10 కిలోవాట్ ఎంత వేయించుకుని 75 సబ్సిడీ సార్. దానికి సంబంధించి రెక్కాడితే కానీ డొక్కాడదు, అలాగే ఆయన రెక్కాడితే డొక్కాడితే కానీ మన 5,000 నోట్లోకి వెళ్ళదు అలా. మరి సంవత్సరం అంతా కష్టపడి పంట పండుతుందో లేదో, పండితే మరి కొరత అప్పుడు ప్రకృతి యొక్క వైపరీత్యం ఎలా ఉంటుందో తెలీదు. ఇటువంటి దిక్కుతోచని పరిస్థితుల్లో మన తెలుగుదేశం ఈ మొదటి నుంచి కూడా అంటే రాష్ట్రాలు కలిసి ఉన్నప్పుడు ఆంధ్ర తెలంగాణ రాష్ట్రాలు అలాగే అవిభక్త రాష్ట్రంగా విడిపోయిన తర్వాత కూడా రైతుల యొక్క సంక్షేమం కోసం అహర్నిశలు పాటుపడిన పార్టీ మన తెలుగుదేశం పార్టీ. ఏంటంటే ఏ పంట వేస్తే బాగా పండుతుంది, అలాగే కావాల్సిన ఎరువులు అయితేనేమి, విత్తనాలు అయితేనేమి అన్ని కూడా సబ్సిడీలో ఇవ్వడం, ఇలా ఎన్నో రైతుల అభివృద్ధి కోసం డ్రిప్ ఇరిగేషన్ ఇవన్నీ ఎటువంటి గోల్డెన్ సంస్కారం తీసుకొచ్చింది. చూసామని గత 5 ఏళ్ళుగా ఎంత రాష్ట్రం వెనుకబడిపోయింది. రైతు వెన్నముక ఎరుగొట్టింది ఇంతకుముందు ప్రభుత్వం. అటువంటిది ఇవాళ మళ్ళీ మనకు కావాల్సిన జవాబుదారీ అనే ప్రభుత్వం, ఇంకాసైనా ఒక ప్రజాస్వామ్యానికి ఒక ప్రతీకైన మన ప్రభుత్వం మళ్ళీ అధికారంలోకి రావడం. మరి ఆనాడు మనం అధికారంలో ఉన్నప్పుడు లేనప్పుడు కూడా మనం యథారాజా తథా ప్రజ అన్నట్టు ప్రభుత్వ ఉద్యోగులు ఎవరైతేనేమి అన్ని శాఖల వాళ్ళు కూడా హిందూపురంలో అందరూ